హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ వీడియోలో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎవర్ లివింగ్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ. వీళ్ళ దగ్గర కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. స్కిన్ కేర్ అండ్ బ్యూటీకి సంబంధించి కొన్ని ప్రోడక్ట్స్ వీళ్ళు సేల్ చేస్తారు. ప్రోడక్ట్స్ అంటున్నావు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటున్నావు, ఏంటి బ్రో ఏం చెప్తున్నావు, మాకేం అర్థం కావట్లేదు అంటారా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మీకు దీని గురించి క్లియర్గా చెప్తాను. ఈ ప్రోడక్ట్స్ని ఎవరైతే ఈ కంపెనీకి జాబ్ పర్పస్ కింద వస్తారో వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు వీటిని అమ్మాలి. బయట మార్కెట్లో వీళ్ళని డిస్ట్రిబ్యూటర్స్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జాబ్ ఆఫర్ వస్తుంది. 1 lakh శాలరీ, రూము ఫుడ్ ఫ్రీ అని. రూము ఫుడ్ శాలరీ అనగానే ఇంకా ఏమాత్రం ఆలోచించేది లేకుండా వెళ్ళటమే పనిగా పెట్టుకొని బయలుదేరతారు. అక్కడికి వెళ్ళాక కనబడుతుంది అసలు బొమ్మ. మిమ్మల్ని డిస్ట్రిబ్యూటర్గా తీసుకొని కొన్ని ప్రొడక్ట్స్ ఇస్తారు. వాటిని బయట మార్కెట్లో సేల్ చేయాలి. ఊరికే ఎవరు 15,000 కానీ 14,000 కానీ మీ చేత కట్టించుకుంటారు. ఇక్కడి వరకు ఓకే. మరి 1 lakh శాలరీ ఇస్తారా అని డౌట్ మీకు వచ్చే ఉంటుంది. కంపెనీని ఈ మాట మీరు అడిగితే, ఒక నెలలో నువ్వు 2 లక్షలకి సేల్ చేసి 1 లక్ష నీకు 1 లక్ష నాకు అంటాడు మీ కంపెనీ ఓనర్. ఇక్కడ 2 లక్షలు సేల్ చేయాలంటే మాటల కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. ఇక్కడే మీకు ఇంకో దారి చూపిస్తారు. అదే నెట్వర్క్ మార్కెటింగ్. మీ క్రింద ఒక టీంని బిల్డ్ చేయాలి. మీ కింద జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు జాయినింగ్ ఫీ కడతారు. అది 15,000 to 30,000 వరకు ఉంటుంది. దాంట్లో మీకు కమిషన్ వెళ్తుంది. అండ్ కంపెనీ ఎవరైతే ఆ 30,000 ఫీతో జాయిన్ అయ్యారో తనకి ఆ వాల్యూకి తగ్గట్టు ప్రొడక్ట్స్ ఇస్తుంది. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ తన అమ్మితే జాయిన్ చేయించింది మీరు కాబట్టి దాంట్లో కొంత పర్సంటేజ్ కమిషన్గా మీకు వస్తుంది. మిగతాది కంపెనీకి. ఇలా ఒక 2 or 3 years అయ్యాక మీరు ఒక పొజిషన్ని అచీవ్ చేశారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్వైజర్ అయ్యారు. A few moments later. లేదా ఒక టీంకి మేనేజర్గా అయ్యారు. మీకు ఇంకా గుడ్డు చాకరీ, ఎంత కష్టపడ్డా సరిపోదు. ఇంకా కంపెనీ ప్రెషర్ పెంచుతుంది. ఒకవేళ నీ కింద ఎవరు జాయిన్ అవ్వకపోతే కంపెనీకి నీ డబ్బులు కట్టి మళ్ళీ ప్రొడక్ట్స్ తీసుకోవాల్సి వస్తుంది. మరి ఎంతగా బిజినెస్ కంటిన్యూ అవ్వాలి. వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఎదురు పెట్టిన డబ్బులే ఎక్కువ ఉంటాయి, కానీ నీకు వచ్చినవి కాదు. ఇప్పటికే నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, వీడికేం తెలుసు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, కొన్నాళ్ళకి ఈ ప్రపంచాన్ని ఏలేది మేమే అని ఫీలింగ్. బయట బిజినెస్ వీళ్ళకి చాలా చీప్గా కనబడతాయి. ఎవరు ఎంత మంచిగా చెప్పినా తప్పుగానే అర్థమవుతుంది. తప్పు మీది కాదు, మీ బ్రెయిన్ని ఫుల్గా వాష్ చేసి దీంట్లో ఇలా సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు, కార్లు బిల్డింగ్లు కొనొచ్చు అని మీ మైండ్ సెట్ని మారుస్తారు కదా వాళ్ళది. మీరేం చేస్తారులే అదంతా నిజమని వెళ్తారు. తీరా 2 or 3 years అయ్యాక రియలైజ్ అవుతారు. మీరు నిజంగా ఎదగాలంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ ఒక్క ఫర్ ఎవర్ మాత్రమే కాదు, ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయినా అన్నిటినీ వదిలేసి వాళ్ళకి పెట్టే డబ్బులేంటో ఆ డబ్బుల్లో ఏదో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా 2 or 3 yearsలో బాగా సంపాదించవచ్చు. ఏమో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఇంకా ఎక్కువ సంపాదించవచ్చేమో. మోసం చేయకుండా ఎవరిని జాయిన్ చేయకుండా సంపాదించగలుగుతారేమో. ఇంత చెప్పాక నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను. థాయిలాండ్ అని ఏదేదో టూర్లు అని ఏదేదో చెప్తారు, కాకపోతే గాల్లో మెడలు కట్టిస్తారు తప్ప నాకు తెలిసి నెట్వర్క్ మార్కెటింగ్లో ఏముండదు. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఒక్కటే కాదు, ఇంకా ఉన్నాయి. వెస్టీజ్ కూడా ఇలాంటి కంపెనీ నేను చేశాను. దాంట్లో చెప్తున్నాను కదా, అస్సలు ఈ ప్రొడక్ట్స్ అమ్మడం తప్ప వీటిల్లో ఏది ఉండదు. ముందైతే మీరు నేను చెప్పింది చేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ అయితే దాదాపు అవాయిడ్ చేసేయండి. నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాళ్ళు నన్ను తిట్టుకున్నా నో ప్రాబ్లం, కాకపోతే కొంతమంది అన్నా మారుతారని చెప్పి వీడియో అయితే చేశాను. సో గైస్, ఇంకో మంచి టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాబులు ఫ్రమ్ బబ్లు టెక్ తెలుగు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.